అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది అలంపురం జోగులాంబ టెంపుల్. లాస్ట్ టైం మనం పెట్టిన వీడియోలో దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది. అక్కడ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాము. ఆ రోజు ఆల్మోస్ట్ టైం ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది వచ్చేసరికి. ఇది అమ్మవారి 5వ శక్తిపీఠం. 5వ శక్తిపీఠం అనే 5వ సంఖ్య ఎందుకు వచ్చింది అంటే పంచభూతాలకి సంకేతగా వచ్చింది. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువుకి సంకేతంగా 5వ శక్తిపీఠంలా వచ్చింది. ఇక్కడ అమ్మవారిది ఉగ్రరూపము. ఈ జోగులాంబ టెంపుల్ తుంగభద్ర నది తీరంలో అయితే ఉంది. తుంగ అనేది విష్ణుహంస, భద్ర అనేది శివహంస. అలా తుంగభద్ర నది తీరంలో అయితే ఉంది. ఆ రోజు మార్నింగ్ కృష్ణానదిలో నది స్నానం అయిపోయింది, అలానే దీపాలు వదలడం కూడా అయిపోయింది. సో అందుకే ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఆ రోజు ఫుల్ ఎండ ఉండడం వల్ల పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా నదికి వెళ్ళలేకపోయాము, వెళ్ళడానికి వీలవ్వలేదు. డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళి ఇంకా అలానే దీపారాధన చేసుకున్నాము ప్రతి ఒక్క దగ్గర వీలైనంత వరకు. అలానే అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఏదో ఒకటి మనకి ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది. నేనైతే లలిత సహస్రం అయితే క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం చదువుకోవడానికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దర్శనం అది అమ్మవారిది బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయట దీపాలు అది పెట్టుకొని అలానే లలిత సహస్రం కూర్చొని చదువుకున్నాము, ప్రసాదాలు అవి తీసుకొని. పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు ఆ రోజు, ఎండ అయితే చాలా ఉండే. ఇక్కడ అలంపురంలో జోగులాంబ టెంపుల్ అలానే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ మెయిన్, ఈ రెండు కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. అలానే నవబ్రహ్మల ఆలయం కూడా ఉన్నాయి, అక్కడ అన్ని దగ్గరలో దర్శనం చేసుకోవాలి. అలానే రెండు వైపులా చండీ ముండి ఆలయాలు ఉన్నాయి, దర్శనం చేసుకోవాలి. చుట్టుపక్కల చాలా దేవతామూర్తుల విగ్రహాలు అలానే శివలింగాలు చాలా ఉన్నాయి. అసలు ప్రతి ఒక్క దగ్గర దర్శనం చేసుకున్నాము. అలానే ఎక్కడ వీలైతే అక్కడ దీపారాధన చేసుకున్నాము. దర్శనాలు అయితే ప్రతి ఒక్క దగ్గర బాగా జరిగింది. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కూడా చాలా ఉండే. ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. అసలు ఎవరైనా మెంటల్ కండిషన్ బాగాలేకున్నా అలానే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వస్తే అన్నీ పోతాయి. అది కూడా అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఏదైనా సరే అలా అయితేనే మనకి దాని ఫలితం అన్నది కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర నిమ్మకాయలు ఇస్తారు. ఎవరికైనా హెల్త్ కండిషన్ బాగాలేకపోతే ఆ నిమ్మకాయలని మెడిసిన్లా తీసుకుంటే హెల్త్ అన్నది క్యూర్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.